నమస్కారం అండి. నా పేరు కుమరమ్మ. చిన్న చిటక అండి, జలుబు అయినప్పుడు శీతాకాలంలో చిన్న చిటక మన వేడి అన్నంలో కొంచెం ఎల్లిపాయ కారం నూరుకొని 4 ఎల్లిపాయలు ఒక 4-5 రెమ్మలు వేసుకొని కారం ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా మెత్తగా నూరుకొని వేడి అన్నంలో బాగా జలుబు అయినప్పుడు అండి, మింగరాకుంటున్నప్పుడు బాగా జలుబు అయినప్పుడు అది వేడి అన్నంలో ఒక 3 ముద్దల వరకు ఆ కారం, ఇప్పుడు ఎల్లిపాయ వేసి నూరుకున్నాం కదా, ఆ కారాన్ని అందులో కలుపుకోవాలండి. రైస్లో కలుపుకొని అన్నంలో కలుపుకొని ఇట్లా కొంచెం ఇట్లా మంచిగా గట్టిగా ఇట్లా అన్నం ఇట్లా పిసకాలండి, ఇట్లా కలపాలి. ఇట్లా కలిపి ముద్ద ఇలా మింగాలి. ఇట్లా ముద్ద కొంచెం స్లోగా మింగాలి. స్లోగా మింగితే ఈ గొంతులు నొప్పులు ఉన్నప్పుడు తగ్గిపోతుంటుంది. కొంచెం 3 ముద్దల వరకు అలా పడిగడుపున తింటుండాలి. తగ్గుతూ ఉంటుంది. కఫం ఉన్న దగ్గున్న ఇక కొంచెం గొంతులు పచ్చి చేసిన నొప్పి ఉన్నా తగ్గుతుంటుందండి. చిన్నగా అది తగ్గుకుంటూ వస్తుంది. పడిగడుపున ఒక 2 రోజులు 3 రోజులు తినేస్తే తగ్గుతుంటుంది. పాలల్లోనైనా గింత చిటికెడు పసుపు వేసుకొని గింతంతా చిటికెడు మిరియాల పొడి వేసుకొని కూడా తాగితే కూడా అట్లా కూడా తగ్గుతుంటుందండి. ఈ చిటకాలు మనం ఎన్నో చేసుకుంటే చాలు, కానీ కొంచెం ఓపికతోటి మన ఇంట్లోనే అన్నీ దొరుకుతాయి. కొమరమ్మ గారు చెప్పిన విధంగా వెల్లిపాయ కారంతో పరిగడుపున అన్నం తినటం ద్వారా ఎలాంటి మెడిసిన్ వాడకుండా జలుబు తగ్గుతుంది. కొన్ని వెల్లిపాయ రెమ్మలు తీసుకుని వాటిని ఒలిచి వాటితో పాటు ఒక 2 స్పూన్లు మనం రోజూ కూరలో వేసుకునే కారం కలిపి ఈ రెండింటిని రోట్లో వేసుకుని దంచి కొంత మెత్తగా అయ్యాక పక్కకు తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వెల్లిపాయ కారాన్ని పరిగడుపున వేడివేడి అన్నంలో వేసుకుని కొంత కారంగా కలుపుకొని మన చేతిలో ముద్దగా చేసుకుని గొంతు నిండుగా మింగాలి. అలా మింగుతుండగా మన గొంతులోని అన్నవాహిక గోడలకు రాసుకుంటూ అన్నం ముద్ద వెళ్లటంతో మన గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్స్ మొత్తం క్లీన్ అవుతాయి. జలుబు, కఫం, దగ్గు లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇలా చేసే ప్రతిసారి మీరు పక్కన తాగడానికి నీటిని ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే గొంతు నిండుగా అన్నం ముద్ద ఉండటం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వెల్లుల్లి పచ్చిది నమిలినా కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా మారుతుంది. దాంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గుతారు.